హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించి ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మొదలు పెట్టే ముందు మీరు మీ యొక్క ఏదైతే డెబిట్ కార్డ్ ఉంటుందో ఆ డెబిట్ కార్డ్ని, అలాగే మీ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆ పాస్బుక్ని మీ దగ్గరగా ఉంచుకోండి. ఎందుకంటే అందులోని డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ సిస్టంలో చేయొచ్చు, మొబైల్లో చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరి వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీరు ఏదైనా క్రోమ్ బ్రౌజర్ని కానీ ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. తర్వాత కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అలాగే ఉంచుకొని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ పాస్బుక్లో సిఐఎఫ్ నెంబర్ అనేసి ఒక నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ పైనే ఉంటుంది అనమాట. అది దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్రాంచ్ కోడ్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లాస్ట్ 5 నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఆ కోడ్ మీకు తెలియనట్లయితే గెట్ బ్రాంచ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే తెలుసుకోవచ్చు. తర్వాత మీ కంట్రీ ఏది, ఇండియా అనేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేసి సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఫెసిలిటీ రిక్వైర్డ్ అనే దగ్గర. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ చేయండి, ఏ విధంగా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐ అగ్రీ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ మై ఏటీఎం కార్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ బ్రాంచ్ విజిట్ అనేసి ఉంది. ఇదేంటంటే మీరు బ్రాంచ్కి వెళ్లకుండా మీరు ఇప్పుడే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది, ఐ డు నాట్ హ్యావ్ మై ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ బై బ్రాంచ్ ఓన్లీ అనేసి ఉంది. అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క బ్రాంచ్కి వెళ్ళి ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యాక్టివ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు, ఇక్కడ ఏటీఎం కార్డు ఉన్న వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇంటి దగ్గర నుంచే చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ డెబిట్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఇక్కడ మీ యొక్క యాక్టివ్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీ యొక్క డెబిట్ కార్డు హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ హోల్డర్ నేమ్ని ఇక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. తర్వాత కార్డు యొక్క మంత్, ఎక్స్పైరీ ఇయర్ ఈ 2 కూడా ఎంటర్ చేయండి. తర్వాత కార్డు యొక్క పిన్ కూడా మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో అది యాస్టీస్గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు మీరేం క్లిక్ చేయకండి, అది ఈ పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ఆ రీఫ్రెష్ అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. మీకు ఒక 1 మినిట్ లోపలే ఇది రీఫ్రెష్ అవుతుంది. ఈ విధంగా దానికే అదే రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ ఒక యూజర్ నేమ్ని అలాగే మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకోమనే ఆప్షన్ అయితే అడుగుతుంది. యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ యూజర్ నేమ్ అవైలబిలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఒకవేళ యూజర్ నేమ్ ని ఎవరైనా వాడినట్లయితే అన్అవైలబుల్ అనేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, అప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే అవైలబుల్ వచ్చింది కాబట్టి దీంతో కంటిన్యూ అయితే చేద్దాం. తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ లాగిన్ పాస్వర్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ స్ట్రాంగ్ అయితే పెట్టుకోండి, ఒక నెంబర్ ఉండాలి, అలాగే ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అలాగే ఒక సింబల్ కూడా ఉండాలి. ఈ విధంగా మీ పాస్వర్డ్ లో ఉండేటట్లు చూసుకోండి. పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మీరు మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే చేద్దాం. ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ని ఎంటర్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే
క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజ్లోకి అయితే వస్తుంది. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేశారో యూజర్ నేమ్, పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ యాస్టీస్ గా ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడే అయిపోలేదు, ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది, లాస్ట్ స్టెప్. అదేంటంటే మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏదైనా అమౌంట్ని సెండ్ చేయాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ని మార్చాలన్నా కానీ ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్డేట్ చేయకపోతే మీకు ఫర్దర్ స్టెప్ ఏది చూపించదనమాట. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అలాగే సింబల్, నెంబర్ ఉండేలాగా చూసుకోండి. ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సీక్రెట్ క్వశ్చన్స్ అయితే అడుగుతుందన్నమాట. దానికి మీరు ఒక ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోతే ఆ క్వశ్చన్స్ అయితే అడుగుతాయి మిమ్మల్ని. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దానికోసం అనమాట. ఇక్కడ ఏదైనా ఒక క్వశ్చన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నానంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నాకు నచ్చిన ఆన్సర్ అయితే నేను ఇవ్వచ్చు, అలాగే మీరు కూడా ఇవ్వండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే ఇక్కడ మీ యొక్క బర్త్ ప్లేస్ అయితే అడుగుతుంది. మీరు పుట్టిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మీ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ సమ్మరీ పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనబడతాయి అనమాట. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకే, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.